యాక్షన్ న్యూస్ ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు సూర్యాపేట జిల్లా కేంద్రంలో జనహిత కార్యక్రమాన్ని ప్రారంభించారు మంత్రి జగదీష్ రెడ్డి. సూర్యాపేట జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయడంతో జిల్లా ప్రజలకు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే ఇబ్బందులు తప్పనున్నాయి. అయితే ఈ జనహితలో ప్రజా ఫిర్యాదులను స్వీకరించడంతో పాటు వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటారు. దీని ద్వారా ప్రజలు కలెక్టరేట్కు గానీ ఇతర ఆఫీసులకు రాకుండానే కాల్ సెంటర్, వాట్సాప్, మెయిల్ ద్వారా వారి సమస్యలను పరిష్కరించుకోవచ్చు. ఫిర్యాదులను నిర్ణీత సమయంలో అధికారులు పరిష్కరించకపోతే వారిపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 3వ విడత హరితహార కార్యక్రమంలో భాగంగా మహబూబాబాద్ జిల్లా నాములపాటులో మొక్కలు నాటారు జిల్లా కలెక్టర్ ప్రీతి మీనా. అనంతరం గత సంవత్సరం 30 హెక్టార్లలో ఫారెస్ట్ అధికారులు పెంచిన మొక్కలను పరిశీలించారు. ఈ మొక్కలను పూర్తిగా పరిరక్షించాల్సిందిగా అటవీ అధికారులను ఆదేశించారు కలెక్టర్ ప్రీతి మీనా. జయశంకర్ జిల్లా ములుగులో హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు జిల్లా ఎస్పీ భాస్కర్. ములుగు జాతీయ రహదారిపై విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించి హరితహారంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రజాప్రతినిధులే కాదు, హరితహారంలో పోలీసులు కూడా భాగస్వాములే అన్న ఎస్పీ ప్రజలందరూ విధిగా మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని విజ్ఞప్తి చేశారు. కర్నూలులోని కేవీఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ రాజేశ్వరి బదిలీని నిరసిస్తూ విద్యార్థినులు ఆందోళనకు దిగారు. కాలేజీ ముందే బైఠాయించి నినాదాలు చేశారు. కాలేజీ ప్రహరీ గోడను కూల్చకుండా అడ్డుకున్నందుకే రాజకీయ నాయకులు ప్రిన్సిపల్ను బదిలీ చేయించారని ఆరోపించారు విద్యార్థులు. కాలేజీ మైదానాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించారని, ప్రిన్సిపల్, లెక్చరర్లు అడ్డుకున్నందున వారిపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారన్నారు. అధికారులు కూడా రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి ప్రిన్సిపల్ రాజేశ్వరిని బదిలీ చేయడం దారుణమని వాపోయారు విద్యార్థులు. జయశంకర్ జిల్లాలో వినూత్న నిరసనకు దిగారు గ్రామస్తులు. గణపురం మండలంలోని లక్ష్మారెడ్డిపల్లెలో గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి గ్రామంలోని రోడ్లని పూర్తిగా బురదమయమయ్యాయి. దీంతో రోడ్లపై నడవలేని పరిస్థితి ఏర్పడింది. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులు బురదమయమైన రోడ్లపై నాట్లు వేసి నిరసన వ్యక్తం చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు చెప్పినా ముందస్తు చర్యలు చేపట్టకపోవడం వల్లనే ఇలా గ్రామం మొత్తం బురదమయమైందని మండిపడ్డారు. ఆందోళనకు సంఘీభావం తెలిపిన టీడీపీ నేతలు రోడ్ల మరమ్మతుల పనులు త్వరితగతిన మొదలుపెట్టాలని డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని కలెక్టరేట్ వద్ద భారీ ఎత్తున ఆందోళన చేపట్టాయి విశ్వబ్రాహ్మణ సంఘాలు. తక్షణమే విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి అర్హులైన విశ్వబ్రాహ్మణులకు రుణాలను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే అమరావతిలో విశ్వకర్మ భవనం ఏర్పాటుకు 5 ఎకరాల భూమిని కేటాయించాలన్నారు. 55 సంవత్సరాలు దాటిన విశ్వబ్రాహ్మణులకు 3,000 రూపాయల పెన్షన్ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా మాదేపల్లిలో జనావాసాల మధ్య బ్రాందీ షాప్ను తొలగించాలంటూ ఆందోళనకు దిగారు మహిళలు. గతంలో ఆందోళనలు చేసినప్పటికీ నిర్వాహకులు పట్టించుకోవడం లేదని, నేతల అండతో గ్రామంలో బ్రాందీ షాప్ నడుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు స్థానికులు. షాప్కి తాళం వేసి నిరసన తెలపడంతో షాప్ యజమానులకు, మహిళలకు వాగ్వివాదం జరిగింది. ఖమ్మం జిల్లాలో రైతులు ఆందోళనకు దిగారు. రఘునాథపాలెంకు చెందిన రైతులు క్రాప్ లోన్ కోసం ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంక్ చుట్టూ కాళ్లరిగేలా తిరిగిన ఫలితం లేకపోయింది. దీంతో విసిగిపోయిన రైతులు ఆ బ్యాంక్ మేనేజర్ ముందు ధర్నాకు దిగారు. సమాచారం తెలుసుకున్న ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ బ్యాంకు వద్దకు చేరుకుని ఆందోళన చేస్తున్న రైతులకు నచ్చజెప్పారు. బ్యాంక్ అధికారులతో చర్చించి సమస్యను తక్షణమే పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు రైతులు. పురిటి నొప్పులతో వరంగల్ జిల్లా ములుగు ఆసుపత్రికి వచ్చిన ఓ మహిళ పండంటి ఆడ శిశువుకు జన్మనిచ్చింది. తల్లి, పిల్ల క్షేమంగా ఉన్నారని బంధువులకు డాక్టర్లు చెప్పడంతో వారు ఆనందంతో మునిగిపోయారు. అయితే కొంతసేపటికే తల్లి పరిస్థితి విషమంగా ఉందని వెంటనే హన్మకొండకు తీసుకెళ్లమని చెప్పి చేతులు దులుపుకున్నారు డాక్టర్లు. అంతా సవ్యంగా జరిగిందని ఆనందించే లోపే తల్లి బాగోలేదని చెప్పడంతో బంధువులు ఆమెను హఠాహుటిన హన్మకొండకు తరలించే ప్రయత్నం చేశారు. అయితే అంబులెన్స్లోనే బాలింత చనిపోయింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన మృతురాలి కుటుంబ సభ్యులు ములుగు ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లపై వాగ్వాదానికి దిగారు. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే కోమల మృతి చెందిందని, తమకు న్యాయం చేయాలని రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. దీంతో స్థానికంగా కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వనపర్తి జిల్లా కొత్తకోట మండల కేంద్రంలోని షాపులపై దాడులు చేశారు అధికారులు. దాడుల్లో భాగంగా కొత్తకోటకు చెందిన ఆనంద్ కుమార్ మరియు చంద్రమౌళి షాపుల్లో కల్తీ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. సుమారు 2,000 లీటర్ల ఆయిల్ను సీజ్ చేసిన అధికారులు దానిని ఫోరెన్సిక్ ల్యాబ్కు తరలించారు. రిపోర్ట్ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు పోలీసులు. మహబూబాబాద్ జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. పట్టణానికి చెందిన ఓంప్రకాష్ అనే ఓ వ్యక్తి ఇంట్లో చొరబడి 2,13,000 రూపాయలతో ఉడాయించారు. ఇంటి యజమాని తేరుకుని చూసే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దీంతో లబోదిబోమంటూ పోలీసులు ఆశ్రయించాడు బాధితుడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుండగుల కోసం గాలిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం వావిళ్లపల్లి గ్రామంలో 2 ఇళ్లలో చోరీ జరిగింది. గ్రామానికి చెందిన యాదయ్య బంధువు ఇంట్లో బోనాల పండుగకు వెళ్లాడు. 2 రోజుల తర్వాత తిరిగి వచ్చేసరికి ఇంటి తలుపులు తెరిచి ఉన్నాయి. బీరువా పగలగొట్టి 1,00,000 రూపాయల నగదు, 26 తులాల వెండి నగలు ఎత్తుకెళ్లారు దుండగులు.
పక్కింట్లో కూడా చోరీకి ప్రయత్నించి పారిపోయారు దొంగలు. కడప జిల్లా రాయచోట్లో ఇళ్ల చోరీలకు పాల్పడుతున్న దొంగను అరెస్ట్ చేశారు పోలీసులు. చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన వెంకటేష్ రాయచోటిలో 6 ఇళ్లలో చోరీలు చేశాడు. అతన్ని అరెస్ట్ చేసిన పోలీసులు 8 లక్షల విలువైన 315 గ్రాముల బంగారు నగల్ని స్వాధీనం చేసుకున్నారు. ఇతడిపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులున్నాయి. రైళ్లలో టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న 100 మందిని అరెస్ట్ చేశారు రైల్వే పోలీసులు. సికింద్రాబాద్, బేగంపేట రైల్వే స్టేషన్లలో తనిఖీలు చేపట్టిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఎంఎంటీఎస్ రైళ్లలో మహిళా బోగీల్లో ఎక్కడంతో పాటు టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న 100 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిని రైల్వే కోర్టులో హాజరుపరచగా ఒక్కొక్కరికి 500 జరిమానా విధించారు. వరనుడి కోసం సునకాలను ఘనంగా వివాహం జరిపించారు అనంతపురం జిల్లా వాసులు. ఉరవకొండ మండలం ఇంద్రావతి గ్రామంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని గ్రామస్తులంతా కలిసి కుక్కలకు పెళ్లి చేశారు. అనంతరం బాజా భజంత్రీల నడుమ వాటిని ఊరేగింపు నిర్వహించిన గ్రామస్తులు అందరూ కలిసి పెళ్లి భోజనాలు చేశారు. ఇది అనాదిగా వస్తున్న ఆచారమని, ఇలా చేస్తే వర్షాలు బాగా కురిసి కరువు కాటకాలు దరిచేరవన్న గ్రామస్తులు. ఈసారి ఖరీఫ్ ప్రారంభమై 45 రోజులైనా ఇంతవరకు చినుకు పడలేదని, దీంతో ఈ విధంగా కుక్కలకు పెళ్లి జరిపించి వర్షాలు కురవాలని వరుణదేవుడికి ప్రార్థనలు చేశామన్నారు.